అందరికీ యేసుక్రీస్తు నామమున శుభవందనాలు. దేవుడు మనందరినీ తన కృపచేత ప్రేమ చేత ఎక్కడైతే దేవుని మాటలు వినపడుతున్నావో అందరూ దేవుని ఆశీర్వాదాలు కృపను పొందాలని, ఆ గాలిలో వినపడినప్పుడు అందరూ ఆ కృపచేత దీవించబడాలని ఈరోజు దేవుని వాక్యం ప్రారంభించుకోకముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల జీవం గల మా పరలోక తండ్రి, నీకు హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తుంటున్నాం. నమ్మకత్వము, ఏకము మనసు నేను నీకు సాక్షులుగా జీవించావు. ధన్యత మాకు ఇచ్చావు. వాటిని మేము పోగొట్టుకోకుండా ఓపికతో, నీ కృపతో, నీ ప్రేమతో నడుచుకునేటట్టు సహాయం చేయమని నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదాలు మెండుగా ప్రసాదించండి. దురాత్మ శక్తులు, దుష్ట శక్తులు అయిపరచండి. నాయన పార్లమెంటు, ఇటు లోక్సభ, ఇటు తండ్రి రాజ్యసభ, నేను అనేక చోట్ల నాయకులు తమ మరి తండ్రి నేను హక్కుల కొరకు అడుగుతున్నారు. అక్కడ జవాబు దొరకవచ్చు, దొరకపోవచ్చు. నైనా నువ్వు అడగండి ఇస్తాను, వెదకండి దొరుకును, తట్టుడు తీయవను. మేము నిన్ను అడుగుతున్నాం తండ్రి. నువ్వే తండ్రి మాకు సహాయం చేయండి. ఈ దేశాన్ని, ప్రజలను, ప్రపంచాన్ని, ప్రజలను ఈ యుద్ధములు జరుగుతుండగా నాయన ప్రజలు, వారి కుటుంబాలు, ఆస్తులు, పిల్లలు చెట్టుకొక్కరై పుట్టకొక్కరై దిక్కు దివారం లేకుండా ఆయన వారు ఆకలి కేకలతో అలమటిస్తుంటున్నారు. వారిని రక్షించండి. बचा ले तेरे लोगों को, बचा ले तेरे शहर को बुरी आदत से, बुरी विचार से. जो मकसद बताना नहीं खुदा, मकसद बचाने में है. సావధాన్ సతర్ నైనా నీ బిడ్డలను నువ్వే కాపాడమని నీ కృపా సలకపై చెప్పుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, మరి పరిశుద్ధ లేఖనంలో ఈరోజు మరి నీ వాక్యంతో మేము సిద్ధపడినట్లు సహాయం చేయమని మరి కోరుకుంటున్నాం. సోదరి సోదరులారా, మరి చిన్న కవిత్వం ఉంది, మీకు చదివి వినిపిస్తాం. కాష్ మేరీ फूलों की दुकान होती, काश मेरी फूलों की दुकान होती, मैं जो फूल देऊँगा वो उसमें मेरे दिल है. అంటే ప్రభువా, నాకు పూల అంగడి ఉంటే నీకు అటువంటి పూలు ఇస్తుంటే అందులో నా హృదయం ఉండేది నాయన. అందుకోసమే ఒక మరియమ్మ గారు పరిశుద్ధ గ్రంథములో అచ్చ జటామాంసి అత్తరుతో నీ కాళ్ళను అంతగా నాయన మీరు యెరూషలేములో ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఆ కాళ్ళను అభిషేకించింది. ఆ కాళ్ళ మీద అత్తరు పోసి తండ్రి ఆ ఇంటిని, ఆ ఊరిని సువాసనతో నింపింది. అంత మంచి ఛాన్స్ ఆమెకి ఇచ్చినావు, నీకెంతో వందనాలు. సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని అనగా ఆదికాండం గురించి, అనగా దేవుడు ఆదికాండం ఆరంభ విషయాలు ఏ విధంగా మరి దేవుడు మన మధ్య ఉంచుతున్నాడో వాటిని మనం ధ్యానించుకునే ప్రయత్నము చేద్దాం. కాబట్టి మొదటి వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను అని అర్థం. మొదటి అధ్యాయంలో మనం చూస్తుంటున్నాం 3 సార్లు ప్రయోగించబడింది. మొదటిసారి బారా, దేవుడు జలములో వాటి జాతి ప్రకారము జలమును సమృద్ధిగా పుట్టించి మహామత్స్యములను జీవము కలిగి వాటి అన్నిటినీ దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాడు. కాబట్టి నిరాకారమైన దాన్ని అందాల భూమిగా మార్చాడు. శూన్యమైన దాన్ని అంటే ఖాళీ డొల్ల
హీబ్రూ భాషలో అంటాం కదా, దాన్ని దేవుడు మరి ఎంతో అందమైన సృష్టిగా మార్చడం జరిగింది. కాబట్టి 27వ వచనంలో మనం చూసినట్లయితే మరి సృష్టి దేవుడు తన మానవుని సృష్టి తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుడు జరిగించిన ఈ సృష్టి కార్యం సరిగ్గా చూసినట్లయితే 6 రోజులు అంటే 24 గంటలు అని అర్థం. కాబట్టి మొదటిగా దేవుడు భూమిని చేశాడు. అలాగనే మరి దేవుడు భూమిని చేసి మరి ఇందులో మరి దేవుడు ఒక ప్రత్యేక సృష్టిని నివాస స్థలముగా మానవుడు ఉండడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. మనం నివసించేటందుకు భూమిని కూడా చేసి ఇచ్చాడు. కాబట్టి మరి ఇవన్నీ చేసేయడానికి దేవుడు భూమి మాత్రమే కాదు ఆకాశము కూడా చేశాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. 21వ వచనంలో మరి మరి చూసినట్టయితే భూమి మరి చూసినట్లయితే 21వ వచనంలో దేవుడు జలములు వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించి దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించను, అది మంచిదని దేవుడు చూచెను. కాబట్టి దేవుడు మంచిది అని చూసినాడు. మంచిది కాదని చెప్పలే, కానీ ఇది మంచిది అంటున్నాడు. కాబట్టి మనం చాలాసార్లు కొన్ని రోజులు మంచివి కాదు, కొన్ని రోజులు మంచివి, కొన్ని గంటలు మంచిది కాదు, కొన్ని గంటలు మంచివి అని చాలామంది చాలా రకాలుగా అంటారు. కానీ ఇక్కడ మాత్రం ప్రభు ఆది కాండంలోనే ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్తనే చెప్తున్నాడు, ఈ దినము మంచిది అంటున్నాడు. కాబట్టి నేను చాలాసార్లు ఆయా పల్లెలు వెళ్ళినప్పుడు మాట్లాడడం జరిగింది. పల్లె ప్రజలతోటి, అక్కడ ఉన్న సంఘ ప్రజలతోటి మాట్లాడింది. ఈ దినము మంచిది కాదు, ఈ గంట మంచిది కాదు, ఈ క్షణం మంచిది కాదని దేవుడు ఎక్కడా చెప్పలేదు. మనం ఒకవేళ చనిపోతాము, కానీ అది మంచి గంట అని చెప్తామా? పోనీ హార్ట్ అటాక్ వస్తుంది, ఇది మంచి గంట కాదు కాబట్టి నువ్వు చనిపోవద్దని ఏమన్నా రూల్ ఉందా? సోదరులారా, దేవుడు చేసినాడంటే ప్రతిదీ మంచిది, దాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి మరి పదార్థం భూమి కాదని మనం గ్రహించుకోవాలి. కాబట్టి నిరాకారంగా శూన్యంగా ఉన్నదాన్ని దేవుడు మరి దేవుడు ఆత్మ అనగా దేవుని శక్తి చలనము అంటే ఈ ప్రాకృత నియమాలన్నిటిని సృష్టిలో దేవుడు ప్రయోగించాడు. దేవుడు ఆత్మ జలులపై అల్లాడుచున్నాను 1-2 వచనాల్లో మరి మధ్యలో ఏదో ఒక ఉత్పాతము సంభవించింది. మానవుడు చంద్రమండలానికి వెళ్ళి చూస్తే అక్కడ బీడే ఉన్న స్థలము కనపడుతుంది. దేవుడు చేసిన ప్రపంచ సృష్టిలో ఏదో ఒక ప్రళయం వచ్చింది అన్నట్టు అక్కడ దేవుడు లేడు అని అర్థం. అనగా నిరాకారం శూన్యము అనే 2 మాటల్లో ఎంతో అర్థం ఉంది దాంట్లోన. కాబట్టి అక్కడ దేవుడు లేడు అని అర్థము. నిరాకారము శూన్యం అంటే దేవుడు లేడు. ఈ 1-2 వచనాల్లో మరి ఎంతో భావగర్భితమైన అర్థం ఉన్నట్టు చూస్తుంటున్నాం. కాబట్టి మరి నిరాకార్యము అనే మాటకు హీబ్రూ భాషలో నాశనం, శిథిలం, శూన్యం ప్రవచనంలో మనం చూస్తుంటాం. ఆది కాండం మరియు ఆకాశమునకును సృష్టికర్త అయిన దేవుడు ఈ భూమిని చేసినట్టు మనం చూస్తుంటున్నాం. దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని స్థిరపరిచాడు. నిరాకారంగా ఉన్నట్లు ఆయన సృజింపబడలేదు, కానీ నివాస స్థలంగా ఉన్నట్టు ఆయన సెలవిచ్చాడు. యెహోవా నేనే, మరి ఏ దేవుడు లేడు. అది 2 వచనంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి యెషయా గ్రంథము 45-18 వచనంలో మనం చదువుకున్నట్టు యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు. కాబట్టి ఆయనే దేవుడు, ఆయనే లోకరక్షకుడుగా చూస్తుంటున్నాం.
కాబట్టి దేవుడు సృజించినాడు. కాబట్టి ఇది కల్లోలం కాదు, ఇది మరి ఇది మరి దేవుడు ఆయన మరి చేసిన భూమిగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి నిరాకారంగా శూన్యమైన దాన్ని సృజించలేదు, కానీ అది భూమి మరి దేవుడు నివాస స్థలముగా ఉన్నట్లు చేశాడు. నిరాకారమైన దాన్ని అందాల భూమిగా మార్చాడు. కాబట్టి మరి భూమి, ఆకాశము, అంతరిక్షమును పరిశోధిస్తున్నారు మరి శాస్త్రజ్ఞులు వాళ్ళు. కాబట్టి అయితే మానవుడు నివాస స్థలమైనది భూమి మాత్రమే అని చూస్తుంటున్నాం. కాబట్టి మరి ఒకప్పుడు భూమి అంతా నిరాకారంగాను శూన్యంగా ఉన్నదని మరి అలాగనే చంద్రమండలం మొదలైన గ్రహాలు భూమి ఆ సమయంలో నిరాకారంగా శూన్యంగా ఉండగా దేవుని ఆత్మ జలములపై అల్లాడుచున్నది. అప్పుడు ఏదో ఒక ప్రళయం వచ్చినప్పుడు ఉత్పాతం కలిగిందని మరి ఆదాము మొదలుకొని భూమి మీద ఎవరో నివసించారు అని, అంతకు ముందు ఎవరో నివసించారని చూస్తుంటున్నాం. కాబట్టి లూసిఫర్ అనే మరి ఒక దూత, అనగా ఒక వేకు చుక్క అని చూస్తుంటున్నాం. కాబట్టి దాని గురించి దేవుడు ఎక్కువ ఏమీ చెప్పబడలేదు, కానీ చెప్పిన దాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. కాబట్టి మనము అది ఎందుకు చెప్పలేదని మనము బాధపడకూడదు. కాబట్టి మనకి ఏదైతే దేవుడు అందించాడో దాన్ని అర్థం చేసుకుందాం. అలాగనే ప్రియ సోదరులారా, మరి పరిశుద్ధాత్మ జరిగించే సేవ మన పునర్సృష్టి పరిశుద్ధాత్మ కార్యములై ఉంటున్నాయి. కాబట్టి 3వ అధ్యాయము 3వ వచనంలో మరి యోహాను సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనంలో మరి యేసు ప్రభు అన్నాడు, నీటి ద్వారా ఆత్మ ద్వారా తిరిగి జన్మిస్తకపోతే నీవు దేవుని రాజ్యమును చూడలేవు, అందులో ప్రవేశించలేవు కూడా. నీటి ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా. బాప్తిస్మం అనగా దేవుని ఆత్మ వాక్యము చేసే దివ్య కార్యం. పరిశుద్ధాత్మ దీని అంతటిని కర్త. సరే, ఈ భూమి అసలు ఎలా నిర్మించాడు? అది ఆసక్తికరమైన ప్రశ్న. కాబట్టి ఆదికాండం మొదటి అధ్యాయము 3వ వచనంలో 31వ వచనంలో ఈ భూమి నిర్మించిన వైనము చూస్తుంటున్నాం. కాబట్టి మత్తయి సువార్త 6 రోజుల్లో చేశాడని చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి దేవుని యొక్క నిర్గమకాండము గ్రంథంలో 20వ అధ్యాయము 11వ వచనంలో మరి ఏమంటుందంటే, యెహోవా ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును సృష్టించాడు. రోజున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు. అసలు ఈ సంగతి ఏమని భూమి సృష్టించాడు, తర్వాత అందరి సమస్తాన్ని దేవుడు చేశాడు. కాబట్టి దేవుడు మరి ఈ భూమిని మరి చేశాడు, అందులోనిది మరి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి జపన్య గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీరు అపాయము సంభవించదు. కాబట్టి యెహోవా మన మధ్య ఉన్నాడు, మనకు అపాయము సంభవించదు. కాబట్టి ఎవరికి అపాయము సంభవించదు అంటే దేవుని పిల్లలకు అపాయం సంభవించదు. దేవునికి విధేయత చూపిస్తే దేవుడు మనల్ని బలపరిచి స్థిరపరిచేవాడిగా ఉంటాడు. కాబట్టి మరి దేవుడు సమస్తాన్ని చేశాడు, మిగతాదిగా ఆ తర్వాత చేసినట్టు మనం చూస్తుంటున్నాం. ఈ భూమిని చేసి తర్వాత భూమి మీద మరి ఉన్నది మనిషి నివసించడానికి సృజించాడు. అసలు కథానాయకుడు మనిషి కోసమే దేవుడు సృష్టించడం జరిగింది, దేవుడు దాన్ని మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి అసలు కేర్ ఆఫ్ అడ్రస్ మన మనిషికి డెత్కు బర్త్కు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే సృష్టికర్త. కాబట్టి మనకి ఎక్కడి నుంచి ఏవి మనకు
వస్తున్నవి, ఎక్కడి నుంచి ఎక్కడికి మనకి ఏమి రావు అంటే ఎవరు నాయకులు అధికారులు మనకి ఇవ్వకపోవచ్చు, కానీ దేవుడు మనల్ని పోషించేవాడుగా ఉంటాడు, దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి సోదరి సోదరులారా, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి చూసినట్లయితే మరి దేవుడు సృష్టికర్తగా మనిషిని బట్టి కదా దేవుడు ఇదంతా చేశాడు. మనిషిని బట్టే దేవుడుగా బాధపడాల్సి వచ్చింది. మొదటి రోజు ఏం జరిగిందంటే 3, 4, 5 వచనంలో వరకు నుండి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచాడు. దేవుడు వెలుగు చీకటిని వేరుపరచగా వెలుగునకు పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టాను. అస్తమయం ఉదయం కలగగా మరి ఒక్కరోజు అయ్యిందని చూస్తాము. అంటే 24 గంటలు, ఒక్కరోజు అంటే 24 గంటలు. అయితే మరి అర్థం తీయడము మరి వేరే అర్థం తీయడము మంచిది కాదు. కాబట్టి వెలుగు కలుగుగాక అంటూ 10 సార్లు అన్నాడు దేవుడు. అంతరిక్షము కలుగుగాక, సూర్యచంద్రుడు కలుగుగాక, సముద్రములు ఒకటిగా కలుగునుగాక, దశాజ్ఞల్లోని మరి మాటలుగా చూస్తుంటున్నాం. కాబట్టి కలుగుగాక అంటూ దేవుడు ఇంకా రెండోసారి కూడా మరి దేవుడు రెండో రోజు కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు తన మరి అన్నాడు, జలములు మధ్య ఒక విశాలమును కలిగి ఆ జలమును ఈ జలమును వేరుపరచునుగాక అని అన్నాడు. అంతరిక్షము కలుగుగాక అన్నాడు. దేవుడు అంతరిక్షము అంటే హీబ్రూ భాషలో రాకియా అని అర్థము. కాబట్టి మరి జలరాశికి మరి దేవుడు వేరుపరచునుగాక మరి నిలువుగాను మరి రెండుగాను ఏర్పాటు చేశాడు. అనగా మరి ఇవి అన్నీ మరి జలములను పైన నీరున్నవి, కింద నీరున్నవి, మనకు పైన నీరున్నవి. కాబట్టి వాటిని దేవుడి విశాలమందు మీద జలంలో పైగా వేరుపరచగా ఆ ప్రకారమైనది మరి ఇది వర్షంగా కురిచి పైనుండి మనకు జలధారగా మరి కుంభపోత వర్షగా కురిసే మరి చూస్తుంటున్నాం. కాబట్టి సోదరి సోదరులారా, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ఆలోచనకర్తగా ఉన్నాడో చూస్తుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి దేవుని యొక్క యెషయా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనంలో ఇది మొదలుకొని మరి మితి లేకుండా దానిని వృద్ధి చేసి క్షేమమును కలుగును. కాబట్టి దేవుడు మనకు క్షేమమును ఇచ్చేవాడు, మనకు శాంతిని ఇచ్చేవాడు, మనకు సమాధానాన్ని ఇచ్చేవాడు, దురాత్మ శక్తులను వెళ్ళగొట్టేవాడు. సోదరి సోదరులారా, దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు, అద్భుత కార్యములు చేసేవాడు. కాబట్టి దేవుడు వేరుపరచునుగాక 8వ రోజు మరి దేవుడు చెప్పినట్లు పైన నీరు కింద నీరు ఏ విధంగా మరి వర్షముగా మరి కురిసి మనకు మరి దేవుడు చేశాడు మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు వేరు చేశాడు. 8వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టాడు. అస్తమయం ఉదయం కలగగా 2వ రోజు అయ్యింది. పైన అంతరిక్షం ఉంది, అది పరలోకం కాదు. ఆకాశము 3 ఉన్నాయి. లేఖనాల ప్రకారం మనం చూస్తే పక్షులు ఎగురుతాయి ఒక స్థాయిలో, మరి 2వ స్థాయిలో చూసినట్టయితే మరి సూర్యచంద్ర నక్షత్రాలను చూస్తాము. అలాగే 3వ ఆకాశంలో ప్రభువారు ఉన్నారు. కాబట్టి చాలామందికి మరి ఈ విషయాన్ని మరి కూలకషంగా మనం పౌలు గారు అంటే కదా, నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయాను, మరి అక్కడ కొన్ని చూసి వచ్చినాడు అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి సోదరి సోదరులారా, దేవుని అద్భుత కార్యములు, దేవుని సూచక్రియలు, మహత్కార్యాలు మనకు మరి దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి మరి దేవుడు ఏ విధంగా మరి దేవుడు నక్షత్రాలను మరి 2వదిగా పైన 3వ ఆకాశాన్ని మనం చూసాము. ఈ సృష్టికర్త పేర్కొనబడినది ఆకాశము, మేఘాకాశముగా మనం చూస్తుంటాం. కాబట్టి
మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మరి ప్రభువారు అన్నాడు, మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్టయితే మరి ఆకాశం క్రింద ఉన్న జలములు 9-10 వచనములో అన్నాడు, మరి జలములు చోటనే కూర్చోబడి 6 నెలల కనబడును గాక అని దేవుడు పలికాడు. ఆ ప్రకారము జరిగింది. ఇప్పుడు దేవుడు అడ్డంగా జలములను ఏర్పరిచాడు. మొదట జలములను నిలువుగాను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అడ్డంగా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. భూమి నుండి జలములను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది శాస్త్రీయమే అని మరి ఎవరు కాదనలేని సత్యముగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి శాస్త్రజ్ఞులు చెప్తారు, మరి ఇదంతా దేవుడు సవివరంగా చెప్పదలుచుకోలేదు. కాబట్టి మరి 3 మాటల్లో క్లుప్తంగా ఆధ్యాత్మిక విషయాలను దేవుడు మనకు ప్రబోధించాడు. కాబట్టి వాటిని మనము సరిగా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలని దేవుడు కోరుతుంటున్నాడు. సోదరి సోదరులారా, అలాగే దేవుడు తన కృప చేత, తన ప్రేమ చేత మనల్ని నడిపించాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు. మార్కు సువార్తలో దేవుడు అన్నాడు, మరి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యము. దేవునికి సమస్తము సాధ్యమే. కాబట్టి మార్కు సువార్త 10:27 వచనంలో మనము చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచాడు, సమస్తాన్ని నెరవేర్చాడు, సమస్తాన్ని ఆయన కలుగజేశాడు. కాబట్టి దేవుడు మరి చేసిన దాన్ని మనము నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే కదా, ఆ విధంగా. కాబట్టి మానవుని ఊహను మనుషులు ఆహా అనవచ్చు, కానీ దేవుడు ఈహి అంటాడు. కాబట్టి జాగ్రత్తగా మనం బ్రతుకులు ఉండాలి, మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అలాగే భూమి మీద మాత్రమే మనిషిని నివసించడానికి యోగ్యమైన స్థలంగా చూస్తున్నాం. కాబట్టి మరి దేవుడు ఇక్కడ మనము తినడానికి మరి విత్తనాలను ఆయా జాతుల ప్రకారం భూమి మీద మొలిపించాడు, వృక్షములు భూమి మీద మొలిపించాడు. కానీ దేవుడు పలకగా ఆ ప్రకారమైనట్టు చూస్తుంటున్నాం. భూమి మీద మొక్కలను, వృక్షాలను చేశాడు. కాబట్టి పూర్వము నోహ కాలంలో వారు శాకాహారమే తీసుకున్నారు, మాంసాహారము తీసుకోలేదు. కాబట్టి కొంతమంది అడుగుతారు, అయ్యా మీరు కోళ్ళను అవి బలిస్తారు అంటారు. కాబట్టి మరి పూర్వంలో మనం ఆదికాండంలో చూసినట్లయితే నోహ కాలం వరకు మరి శాకాహారమే తీసుకున్నారు. కాబట్టి శాకాహారం తినేవాళ్ళు తినవచ్చు, మాంసాహారం మన కొత్త నిబంధన ప్రకారం ఇప్పటికీ మనకంతా దేవుడు మనం తినవచ్చు, దాన్ని ప్రార్థన చేసుకొని అని దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి తిండి వల్ల మనిషి మరి అని గుర్తించకూడదు. మనిషి ఎటువంటి వాడు అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఫలాని తిండి తింటే వీళ్ళు అని మాత్రము మనము వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఈ 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్ళలో ప్రవహించే రక్తం ఏది? ఒకటే కదా, అది గుర్తించుకున్నాలి మనం. అంతేగాని ఈ 5 వేళ్ళు ఉన్నవి, దీంట్లో ఉన్నది ఎట్లయితుంది ఒకటే రక్తం అనేది మనము తిక్క ప్రశ్నలు వేయకూడదని ప్రభునామం మనం చేస్తున్నాం. కాబట్టి మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే మానవుని ఊహను బట్టి మనుషులు మరి ఏ విధంగా మరి ఆహానొచ్చు, కానీ దేవుడు బాధపడేవాడే ఉంటాడు. కాబట్టి మనము దేవునికే విధేయత చూపించాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనిషి మరి ఏది తినాలో ఏది తినకూడదో అనేది ఆ నియమాంశాల వల్ల మనిషి అనగా ఏదైనా కానీ మంచి పదార్థం తీసుకున్నాడని ప్రభు కోరుతున్నాడు. మరి ఉదయం మరి దేవుడు 3వ రోజును మరి గురించి రాయబడింది. మరి అలాగే 4వ రోజు గురించి పగటిని రాత్రి వేరుపరచుడని ఆకాశ విశాలమందు మరి కలుగునుగాక అన్నాడు. దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను మరి రోజు సంవత్సరములను సృష్టించాడు వరకు అవి అలాగుండునుగాక అని అన్నాడు. దేవుడు సూర్యచంద్ర నక్షత్రాలను
ఖగోళాలను 2 సూర్యచంద్ర నక్షత్రాలను కేటాయించాడు. మరి ఎండ మనకు కావాలి కాబట్టి వెన్నెల రాత్రిలో భార్యాభర్తలు మరి ఎన్నో మాటలు వాళ్ళు సంతోషంగా వారి భావాన్ని తెలిపేవారుగా ఉంటారు. కాబట్టి మరి ఎంతో సంతోషంగా ఆ వెన్నెల రాత్రిలో మరి వారిద్దరు కుటుంబాలుగా మరి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటుంటారని మనం చూస్తుంటున్నాం. కాబట్టి సోదరులారా, మరి చంద్రుని ప్రభావం రాత్రి మరి అంతా ఇంత కాదు. కాబట్టి నక్షత్రాలను దేవుడు చేసినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుడు మరి నక్షత్రాలు చేశాడు. అలాగే మాత్రమే కాదు కానీ మరి నక్షత్రాలు మరి ఎంతో గొప్ప సృష్టి అందాన్ని దేవుడు చుక్కల తోటలు దేవుడు జరిగించడము దేవుడు మనం చూస్తూ ఉంటాము. కాబట్టి దేవుడు గొప్ప జ్యోతులను వెలిగించాడు. ఆ జ్యోతులు మరి ప్రతిరోజు తన పని తాను చేసుకుంటూ పోతున్నాయి. కనుక మరి చిన్న జ్యోతి మరి చూసినట్టయితే రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని ఇచ్చాడు, దేవుడు చేశాడు. భూమి మీద వెలుగు ఇవ్వడానికి పగటిని రాత్రిని ఎలా ఉండాలని, వెలుగును చీకటిని రాత్రిని ఎలా మరి వెన్నెలను వెలుగును చీకటిని వేరుపరచడానికి దేవుడు ఆకాశ విశాల ఉంది వాటిని ఉంచాడు. మరి అది బాగుందని చూశాడు. అస్తమయం ఉదయం కలగగా 4వ రోజు అయినట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి 4వ రోజుగా దేవుడు బాగలేదు అని అనలేదు, 4వ రోజుగా బాగుంది అని అంటున్నాడు. కాబట్టి మరి ఉదయం కలగగా 4వ దినం అయినట్టు చూస్తున్నాం. కాబట్టి చీకటిని వేరుపరిచి దేవుడు మంచిని చెడును వేరుపరిచింది దేవుడే. కాబట్టి మరి దేవుడు నాడు నేడు దేవుడు ఒకే పని చేస్తున్నాడు. మరి వివేకానికి నిర్ణయానికి దేవుడే ఏది సత్యమో ఏది అసత్యమో ఏది మరి రెండిటి మధ్య సరిహద్దులను ఏర్పరిచిన వాడు మన ప్రియమైన దేవుడే. కాబట్టి ఆ ప్రియమైన దేవునికి ప్రియమైన బిడ్డలుగా, ప్రియమైన మరి కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు ఈ సరిహద్దును మరి దేవుడే ఏర్పరిచినాడు. దేవుడు దీన్ని మరి ఇంకా మరి చూస్తుంటున్నాం. కాబట్టి మరి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములో దేవుడు అన్నాడు, జలములు సమృద్ధిగా పుట్టించి గాక, పక్షులు భూమి మీద మరి ఆకాశము విశాలమందు ఎగురును గాక. దేవుడు పలికెను, మరి మరి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యము కలిగి చెలించు వాటి జాతి ప్రకారముగా ఉన్నట్టు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములు నిండించి ఉండండి. పక్షులను భూమి మీద విస్తరించునుగా కానీ పలికెను. దేవుడు ఆశీర్వదించి గడ్డిని విత్తనములు అభివృద్ధి పరిమాణమును మరి ఇచ్చాడు. కాబట్టి దాని జాతి ప్రకారం పరిమాణం చేశాడు. కాబట్టి దేవుడు ప్రతి జాతి ప్రాణిని చేశాడు. రెక్కలు గల ప్రతి పక్షిని దేవుడు చేశాడు. దాని జాతి ప్రకారం దేవుడు సృష్టించాడు. కాబట్టి మరి పైలం అనే మాటకు దేవుని వివిధ మరి రకాలుగా ఉండవచ్చు. కానీ మరి దేవుడు ఈ మాటలు మనము గమనించుకొనాలి. కాబట్టి దేవుడు అన్నాడు మరి వివిధ రకాలుగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. కాబట్టి నాసికారంధ్రంలో అనగా దేవుడు మరి దాని జాతి ప్రకారం సృష్టించి అనంతరం దేవుడు అంటే పైలం అనే మాటకు ఇక్కడ మనం చూసినట్టయితే దేవుడు మరి ఒక అద్భుతమైన దాన్ని దేవుడు తయారు చేసేయడానికి ఒక సృష్టికర్త మరి గొప్ప విధానాన్ని తీసుకొని వస్తున్నట్టు మనం చూస్తుంటున్నాం. సోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో మనం చూసినట్లయితే మరి సృష్టికర్త అయిన దేవుడు నాసికారంధ్రంలో మరి దేవుడు స్వరూపమందు చేసిన ప్రతి ఒక్కటి సముద్రము అందమైనదిగా సంపూర్ణమైనదిగాను, జంతువులు
మరి తాను చేసిన మనిషి మరి తనను సృష్టికర్తను పూజించాలని దేవుడు కోరినాడు. కానీ మరి ఆ విధంగా నడుచుకున్నాలని దేవుడు కొన్నాడు. కాబట్టి వాటి జాతి ప్రకారంగా పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి మీద మరి దేవుడు మరి ఆ ప్రకారమే జరుగునుగా అన్నాడు. కాబట్టి ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం ప్రతిదాన్ని చేసి బాగుంది అని చేశాడు. కాబట్టి మనిషి అన్నాడు, దేవుడు మరి అన్నాడు, పోలిక చొప్పున, దేవుని పోలిక చొప్పున నరుని చేయుదుము. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, సమస్త భూమి మీద పక్షులను, పశువులను, సమస్తమును, భూమి మీద పాకి ప్రతి జంతువును, అనగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపమందు నరుని స్త్రీని సృజించాడు. స్త్రీగాను పురుషునిగాను నరుని సృజించాడు. దేవుడు వారిని ఆశీర్వదించి అన్నాడు, మీరు మరి అభివృద్ధి పొంది విస్తరించండి, మరి భూమిని నింపి లోబర్చుకోండి. సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, ప్రాకు ప్రతి జీవిని, అనగా శరీరం మరి దీనిలో ఉన్నదంతా లోబర్చుకొనండి అంటూ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుడు మనకు ఈ భూమి మీద ప్రతిదీ ఇచ్చాడు. కాబట్టి యావత్తు దేవుడు ఇవ్వడం జరిగింది. వాటిని మనం అర్థం చేసుకున్నాలని ప్రభువు కోరుతున్నాడు. కాబట్టి యావత్తు దేవుడు చేసినప్పుడు చాలా మంచిదిగా ఉంది అంటూ దేవుడు మరి అన్నాడు. అస్తమయం ఉదయం గలగా మరి 6వ రోజుని గురించి చూస్తుంటున్నాం. కాబట్టి ఈ ఆది కాండములో 1వ అధ్యాయంలో మరి 1వ వచనం నుంచి మరి 28, 30 వరకు, 31వ వచనం వరకు కూడా మరి ఎన్నో విషయాలు దేవుడు ఆరంభ విషయాలు మనకి చెప్తూ వచ్చాడు. వాటిని మనము సరిగా అర్థం చేసుకున్నాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి సోదరులారా, దేవుడు మరి ఒక మాట ఉంది హిందీలో, గినతి నహీ ఆతి మేరే మాకు యారో, गिनती नहीं आती मेरे माँ को यारो, मैं 1 रुपये मांगूँ, मैं 1 रोटी मांगूँ, वो 2 रोटी खिलाती है, जन्नत की हर लम्हे दिखाती है, सब कह रहे हैं आज माँ का दिन है, ऐसा कौन सा दिन है जो माँ के बिन है. అంటే మనము ప్రతిరోజు అంటే మనము గినతి నహీ మేరీ మాకు యారో అంటే అమ్మ గురించి ఎంత చెప్పినా అది తక్కువనే. అమ్మని మనం ఏమంటామంటే, అమ్మ ఒక రొట్టె ఇవ్వమా అంటే అమ్మ మనకు 2 రొట్టెలు ఇస్తుంది. అలాగే పరలోకాన్ని గురించి మరి అమ్మగారు మన తల్లిగారు మనకు నేర్పించకపోతే మనం ఈ రోజున మనకు ఒక దేవుని గురించి తెలియదు. సోదరులారా, మా అమ్మగారు ఉండేవారు. మా అమ్మ స్నానం చేసుకొని ఆ ఎంటికలతోనే దేవుని పటాన్ని తుడిచేది. నాకు చాలా బాగా మతికుంది. కాబట్టి అమ్మకి ఒకరోజు ఒక బర్త్డేని కాదు, ప్రతిరోజు ఆమె బర్త్డేని, ప్రతిరోజు ఆమెను మతి చేసుకుంటాం. అలాగే మన దేవుడు మనకు ప్రతి క్షణము మన హృదయంలో ఉండాలి, మనల్ని నడిపించాలి, మనకు రోడ్ మ్యాప్ దయచారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. ఆయన మనల్ని నడిపిస్తేనే మనము బ్రతకగలం, మనం జీవించగలము, మనము రేపటి దినం గురించి ఆలోచించగలం. కాబట్టి శూన్యంగా ఉన్నదాన్ని మానవుని చేయలేదు. కానీ దేవుడు ఆది యందు భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు అంటే ఇప్పుడు మానవుడు సృష్టికర్త కాదు, భౌతిక ప్రపంచాన్ని సృష్టించలేదు. కానీ దేవుడు సృష్టికర్త. కాబట్టి 21వ వచనంలో దేవుడు మానవుని మరి సృష్టించాడు. అది దేవుడు తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు. మరి ఎందుకో దేవుడు అది ఆది యందు భూమి ఆకాశంలో చేసిన వైనం మరి వివరంలో చెప్పి ఉండలేదు. అయితే మానవుని సృజించాడు, వివరంలో మాత్రమే ఇచ్చాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతా మానవుని కోసమే
అది అసలు రహస్యము. మానవుడు నీ సంగతి నీ వివరంలో తెలుసుకోమని నేను చెప్పదలుచుకోలేదు, కానీ దేవుడు నిన్ను తన పోలిక చొప్పున నడిపించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి దేవుని కొరకు మనం నడవాలి, కానీ మన కోసం కాదు. కాబట్టి మానవుడు మరి మన శరీరం, మానసికము, ఆధ్యాత్మికము, మానవునికి వ్యక్తిగతంగా మరి జీవితము ఆధ్యాత్మిక జీవితంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ప్రత్యక్షమైనది మానవుని మరి ప్రకృతి విశ్లేషణను తీర్మానము చేసుకోవాల్సింది, అనగా దేవుని వైపు దేవుడు నడిపించినట్టు మన జీవితం ఉండాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి మరి మానవుని తన పోలిక చొప్పున సృజించాడు, వివరంలో దేవుడు చెప్పాడు. కాబట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో మాత్రమే 2 మాటలు చెప్పాడు. ప్రపంచంలో నిర్మాణమైనవి దృశ్యమైనవి కనబడే పదార్థం చేత నిర్మించబడలేదు అని విశ్వాసంతో చెప్పగలం. కాబట్టి సోదరులారా, దేవుడు సృష్టించాడు. దేవుని సృష్టి ఈ అధ్యాయంలో ముఖ్యమైన స్త్రీ పురుషులు లింగభేదము దేవుడు పెట్టినట్లు మనం చూస్తుంటున్నాం. కాబట్టి మరి అయితే అవ్వను ఆదం నుండి తీశాడు. మరి తీయడం మూడో విచిత్రం ఏమిటంటే మరియ నుండి యేసుప్రభు వచ్చాడు. మరి అలాగనే 4వ ఆశ్చర్యం స్త్రీ పురుషుల కలయిక వల్ల మరి భూమిలో ప్రజలు విస్తరించడం జరుగుతుంది. కాబట్టి దేవుడు తన ప్రేమ, తన కృప ఆయుష్కాలమంతా మనకిచ్చి మనల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించాలని దేవుడు కోరుతుంటున్నాడు. కాబట్టి దేవుని ఒక పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే 1 సమూయేలు 16:12 వచనంలో నేను కోరుకున్నవాడు ఇతడే. కాబట్టి నిన్ను కోరుకున్నాడా సోదరులారా? ఆ ప్రభుకు నువ్వు నేను అందరము కావాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించి స్థిరపరిచి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల జీవంగల మా తండ్రి నాయన, మరి నీ మాటలు నీ సత్యాన్ని ఇంతవరకు విన్నాం, వాటిని మేము నేర్చుకున్నాం, ఇతరులకు నేర్పించడానికి మమ్మల్ని వాడుకున్నావు ప్రభా. ఈ ఆది కాండంలోని సత్యాలు మరి నాయన మా హృదయంలోనే కాదు, అందరి హృదయంలో నువ్వు సుడిగాలిలో జడివానలో వెలిగించే దేవుడు తండ్రి. నిన్ను మేము అర్థం చేసుకున్నట్టు నాయన సంఘంలో ఉన్న ప్రజలు, సేవకులు, సువార్థికులు, నాయన ఉపదేశకులు, నాయన ఈ రోజున ఎక్స్పర్ట్స్ ఇటు సంఘాలకు దయచేయండి నాయన. నీ కార్యములు మా ఆలోచనలకు మించింది కాబట్టి నువ్వే మనం నడిపించమని, స్థిరపరచమని, కాపాడమని, నీకే మహిమ ఘనత ప్రభావాలు రప్పిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.